A hearty welcome, Swagatam. Swagatam, sis, Swagatam. Sorry, na mic problem. Swagatam. నా బస్తీలకు వచ్చి ఏం లొల్లి చేస్తున్నావు పిల్ల? యాక్చువల్లీ ఒక ప్రోగ్రామ్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి, మీరు మళ్ళీ వచ్చి మాట్లాడండి. యాక్చువల్లీ లేదు, గరికే బాజు గలీ లేదు. నా బస్తీలో లొల్లి చేస్తున్నావు, ఏం సంగతి? ప్రోగ్రామ్ అయిపోయాక మాట్లాడదాం. ఏ సూట్ వేసుకొచ్చినాడు, నీట్గా ఉన్నాడు అనుకుంటున్నట్టున్నావు. లే, తోడకలు తీస్తా, చెప్పు. నా బస్తీది లంగా అని వేసుకొచ్చింది, లక్షణంగా మాట్లాడుతుంది, లక్షణంగా కనిపిస్తుంది అనుకున్నాడు. బస్తీ అనే మాట వస్తే నేను కూడా ఓ పని చేద్దాం, కాంప్రమైజ్. మన ఇద్దరు బస్తీ, అది తప్ప నువ్వేం చేయలేవు. ఎస్, మనందరి బస్తీ, మీ బస్తీ, మా బస్తీ, మన బస్తీ. వన్స్ అగైన్ a hearty welcome to the audio launch of బస్తీ. వీడియోలో ఒక కట్అవుట్ ఉంది, చూసావా? హ్యాండ్సమ్ హంక్ మ్యాన్. హ్యాండ్సమ్ హంక్ అని నువ్వు చెప్తే సరిపోదా? ఫిజిక్ ఏంటి, ఆ హైట్ ఏంటి, ఆ కట్అవుట్ ఏంటబ్బా? అంటే బాలీవుడ్ నుంచి ఒక హీరో అలాగా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టేసి నటిస్తుంటే ఎంత చూడముచ్చటగా ఉంటుందో. అమ్మాయిలందరూ దిష్టి పెట్టకు అందమైన పెట్ట అబ్బాయి కనిపిస్తే చాలు. చాలా బాగున్నాడు. అలాగే పేరు కూడా భలే ముద్దుగా ఉంటుంది. చెప్పినా ఏంటో చెప్పు. శ్రేయాన్. ఎంత క్యూట్ గా ఉంది కదా. ఆ పేరుకు తగ్గట్టు ఆ హైట్, ఆ ఫిజిక్. అయినా మీలాంటి అమ్మాయిల నుంచి కాపాడుకోవాలి. మరి కాపాడుకోవడానికి కూడా వాళ్ళ అమ్మగారు ఇక్కడే కూర్చొని ఉన్నారు. నువ్వు ఎక్కువ దృష్టి పెట్టావనుకో, ఈ కళ్ళు పీకి. తెలుసు, ఎవరో కాదు, శ్రేయాన్ ఇస్ నన్ అదర్ దెన్, మనం అందరం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మనందరి సహజ నటి జయసుధ గారి ఓన్లీ సన్ శ్రేయాన్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రేయాన్. ఇక్కడ చూసావా హైట్ భలే ఉంది. అది నేను అన్నాను కదా ఇందాక, బాలీవుడ్ కట్అవుట్. ఆ హైట్ చూడండి, ఆ ఫిజిక్స్ చూడండి అండి. అమ్మాయిలందరూ పడిపోయి ఉంటారు శ్రేయాన్ ఇప్పటికి. ఓకే, మరి శ్రేయాన్ గారితో పాటు ఇక్కడికి ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ వాసు మంతెన గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెరీ హ్యాపీ. డింట్ ఎక్స్పెక్ట్ మా అబ్బాయి సినిమాలో యాక్ట్ చేస్తాడని. ఎందుకంటే వాడు ఒక స్పోర్ట్స్ పర్సన్, స్కీట్ షూటర్. సడన్లీ డిసైడెడ్ అండ్ టుడే హీస్ హియర్ అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ వాసు మంతెన గారు ఫర్ గివింగ్ హిమ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద హోల్ టీమ్ ఆఫ్ బస్తీ. ద మ్యూజిక్ ఇస్ చాలా చక్కటి మ్యూజిక్. ద డిఓపి గారికి అండ్ గౌతమ్ రాజ్ గారికి అండ్ ద బ్యూటిఫుల్ యంగ్ ప్రగతికి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నన్ను బ్లెస్ చేసినట్టే 43 years నుంచి అందరూ చూస్తున్నారు. అండ్ ఐఎమ్ ష్యూర్ యూ విల్ లవ్ హిమ్. ఈజ్ అ క్యూట్ కిడ్, మా అబ్బాయి. సో బ్లెస్ శ్రేయాన్. థ్యాంక్ యూ. ప్రతి మనిషికి ఒక డిఫైనింగ్ మూమెంట్ అనేది ఉంటుంది. డిఫైనింగ్ డే వేర్ హీ ఫైండ్స్ హిమ్సెల్ఫ్. ఈరోజు మీ అందరి దిగ్గజాల ముందర నుంచుని ఒక సినిమా డైరెక్ట్ చేశానయ్యా, ఆ సినిమా ఆడియో లాంచ్కి మీ అందరూ విచ్చేసి మమ్మల్ని బ్లెస్ చేయడం అనేది, దిస్ ఈజ్ ది అల్టిమేట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ది పెనల్టిమేట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. డిఫైనింగ్ మూమెంట్ అంటే అది కొందరు అంటారు, బాగా కష్టపడ్డాడు, లక్ బాగలేదు, లేకపోతే టైం బాగలేదు వాడికి, లేకపోతే రాంగ్ టైం, ఇవన్నీ అన్నీ కలిసి ఉమ్మడిగా ఒకచోట తీసుకొచ్చింది ఈ బస్తీ ఫిలిం. నేను ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ని,
నాకు ఎక్కడ ట్రైనింగ్ లాంటిది అలాంటిది తీసుకోలేదు. ఏదో అలాగా ఆ ఒక సినిమా తీద్దామని ఆలోచన వచ్చినప్పుడు అది జయసుధ గారు ఎంకరేజ్ చేయడం, తన తనయుడిని నాకు తీసుకొచ్చి ఓకే యూ డూ ద డైరెక్షన్ ఆఫ్ దిస్ ఫిల్మ్, యూ లాంచ్ హిమ్ అని చెప్తే దట్ కైండ్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ మీ రియలీ ఆస్క్ మీ టు క్వశ్చన్ మై సెల్ఫ్, make sure that I'm doing the right things. And today, I proudly, very gladly present to you, Basti, a very wonderful, sweet story where Shreyan and Pragati are the lead pair, and they have both done a wonderful job. Mahak, this is a very beautiful journey we all had together. For all of us, it's a first time. I hope you'll all like this. This is a beautiful, beautiful story, fresh story. No influence from any already done, used up way of presenting. We have done completely different way of presenting the story, and I hope you'll all like it. Me beauties, bale bale killaris, gurrala muke, gulame kara. In our first audio function, my first film's audio function, ఇక్కడ వచ్చిన పెద్దోళ్ళందరికీ నమస్కారం, and all the young guys out there, hi, thanks for coming. Praveen, this is your moment. Songs chala baunnai. I have two personal favorites also in them, and thank you so much for giving this amazing album for my first movie. It's a privilege, and I would like to thank Vasu Garu for giving me this opportunity. Alage, I would like to thank DOP Gunashekar Garu. The visuals are also beautiful in this song, in all these songs, and most importantly, I would like to thank our guests of honor. Please watch our movie. It's releasing on the 3rd of July. Make sure to watch it in theaters and show your support. Me blessings maku chala avasaram for myself and for this movie. Thank you.
Abhi, what's your name? My name is Pragati. Thank you, I love you too. Okay. I love you too, my brother. అలానే ఉంటుంది ఈ రోజు ఏంటో అందరూ బ్రదర్ అంటున్నారు. బ్రదర్ షీ ఇస్ ఎన్ ఎక్స్పీరియన్స్ చైల్డ్ ఆర్టిస్ట్. అక్కడ ఎప్పటి నుంచో ఉంది ఇండస్ట్రీలో. మన పప్పులు ఇక్కడ ఉడుకు. పప్పులు కాదు, నేను నాన్ వెజిటేరియన్, చికెన్ ఉడకదు అంటున్నా. చికెన్ ఉడకదు కాబట్టి ప్రగతి, వాట్ డు యు వాంట్ టు సే? First of all, I would like to thank everybody present over here. Thank you so much. And it was a great experience working with Vasu sir, Shreyan of course, and everybody. The crew was so supportive, and I have worked really hard for this film. Right from the first day of my workshop till the last day when we were shooting the song. My language, I worked really hard on my language because I was totally new to it. But I did my best, and I would like to thank everybody for your precious blessings over here. And thank you so much. And the character Shravanti is really close to my heart. The film is really close to my heart. And it was a pleasure working with everybody over here. Thank you so much. In the heart, a feel of love in the soul. Antanta durana ninu chudaleenandi na manase. Na darivai neevu, na gamyamainavu, na gunde savvadiga na yadaku o bhavanaga rava. Jayasudha nenu oka 40 more than 40 years మేము ఫ్రెండ్స్. శ్రేయాన్ వచ్చి ఈజ్ లైక్ మై సన్, అండ్ హీ హ్యాస్ అ వెరీ వుడ్ సే అ గ్రేట్ ట్రెడిషన్ ఆఫ్ సినిమా ఇన్ దియర్ ఫ్యామిలీ. మోస్ట్ రెస్పెక్టెడ్ Vijay Nirmalama is there, my brother Naresh is there, and his very own father Nitin is also a film producer. And Jaya, of course, the most loved heroine of Telugu. I'm sure Shreyan will rock with this film. And his success will be so much that I'm going to make a film with Shreyan also. All the best to you, dear Shreyan. And please support him as you will do to your own son. చిన్నది నా మనసు విన్నది కలలెన్ను కన్నది ఏమిటో అసలేమిటో వరసేమిటో మాయేమిటో. 43 సంవత్సరాలుగా మన జయసుధ తెలుగు ప్రేక్షకుల్ని ఎన్నో రకాల క్యారెక్టర్స్ చేసి ఎంతో అలరించింది. వాళ్ళ అబ్బాయి శ్రేయాన్ ఇవాళ హీరో అయ్యాడు. జయసుధలాగానే అతను కూడా పెద్ద స్టార్ అవ్వాలని, అతను పెద్ద హీరో అవ్వాలని. ఇవాళ ఆల్రెడీ సెకండ్ పిక్చర్ శ్రీప్రియ గారు అనౌన్స్ చేశారు కూడా. సో ఐ విష్ హిమ్ ఆల్ ద లక్. అండ్ వాసు మంతెన, వి నీడ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఫర్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. దానికి వాసు ఈ సినిమా స్టార్ట్ చేసి ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేస్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద లక్ అండ్ ద హోల్ యూనిట్ ఆఫ్ దిస్ బస్తీ. వచ్చాక చెప్తా కానీ నలుగురికైతే అకామిడేషన్ సెట్ చేయి. ఇక్కడ సిచ్యువేషన్ వైలెంట్ గా మారుతుంటే నీ సెల్ సైలెంట్ లో ఉందా? వాడు అలా అడిగితే చెప్పడు. కళ్ళల్లో మైకం చూస్తే గుండెల్లో వేడి పుట్టించే, సైకల్లో వాదం చూస్తే సగల్లో కోరిక పుట్టించే. వెళ్ళు భార్గవ, వెళ్ళి మీటింగ్ అరేంజ్. ఎంత పని చేసావురా. 40 సంవత్సరాలు పైగా జయసుధ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ మాకు ఎంతో కావాల్సిన సన్నిహితులు. ఎంతోమంది స్టార్స్, యాక్టర్స్, హీరోయిన్స్ వస్తుంటారు, పోతుంటారు, వెలుగుతుంటారు. కానీ జయసుధ 40 సంవత్సరాల నుండి కూడా ఒక సహజ నటే కాదు, ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్, హీరోయిన్ అండ్ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఎవరైనా జయసుధని చెప్పాలన్నమాట. అది చాలా రేర్ కాంబినేషను. అందుచేతనే ఈ రోజుకి ఇప్పుడు కూడా ఇంకా ఆమె ఇంత అందంగా, ఇంత సౌందర్యంగా ఉందంటే కారణం మంచి మనసు, మంచి మనిషి. మరి ఆమె బిడ్డ శ్రేయాన్ ఈరోజు హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. మరి అబ్బాయిని చూస్తూ ఉంటే ముఖంలో అంత వాళ్ళ అమ్మమ్మ ఒక్కట్లే మంచి అందంగా ఉన్నాడు.
దాంతోపాటు మంచి టాల్ గీల్, మంచి పర్సనాలిటీ. సినిమా సాంగ్స్ చాలా బాగున్నాయి. తప్పకుండా సినిమా హిట్ అవుద్ది. శ్రీయానికి ఉజ్వల భవిష్యత్తు ఉన్నది, దానికి తిరుగు లేదు. ఖచ్చితంగా మనందరం కూడా హృదయపూర్వకంగా అభినందించి, మనం అందరం కూడా ఆశీర్వదించి, మనం జయసుధ బిడ్డ ఇంకా సక్సెస్ కావాలని, సూపర్ హీరో కావాలని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. కళ్ళల్లో మైకం చూస్తే గుండెల్లో వేడి పుట్టించే, సైకల్లో వాదం చూస్తే సగల్లో కోరిక పుట్టించే, సారి కౌగిలికొస్తే స్వర్గమే ముంగిట చేరాలే, అందమే ద్రాక్ష పండైతే అందించే సొగసే మేమేలే, మత్తులో దగ్గరికొస్తే చిత్తుగా ఓడిపోతారే, అలసి మా కౌగిలిలో వస్తే అమృతం తాగించేస్తామే. జయసుధ గారి గురించి మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ కూడా చెప్తున్నారు ఆవిడ ఎక్స్పీరియన్స్ కానీ, ఆవిడ ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్గా యాక్ట్ చేస్తూ ఉన్నారు అన్న విషయం. బట్ పేరెంట్స్ అన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ పిల్లలు అని వచ్చినప్పుడు ఒక టెన్షనే ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా 2 కూతుళ్ళు. వాళ్ళ ఇద్దరిలో పెద్ద అమ్మాయిని ఇప్పుడు MBBS జాయిన్ చేశాం. ఒక డాక్టర్గా వస్తే బాగుంటుంది అనేది నా కోరిక. కానీ చిన్నపిల్లల నుంచి వాళ్ళ తల్లిదండ్రులని సినిమాలో చూసి వాళ్ళ కోరిక ఎలా ఉంటుందంటే సినిమాకి రావాలి అని. సో ఇప్పుడు శివాని ఏమంటుందంటే నేను కూడా మా డాడీ లాగా డాక్టర్ కమ్ యాక్టర్ అవుతాను అని అంటుంది. సో దాన్ని తలుచుకుంటేనే నాకు పెద్ద టెన్షన్. ఏంటంటే ఒక యాక్టర్ అయినప్పుడు అది చాలా రోజులు కంటిన్యూ అవ్వాలి, సక్సెస్ వస్తూ ఉండాలి. ఇదంతా పేరెంట్స్కి వచ్చేటప్పుడు చాలా టెన్షన్. సో జయసుధ గారికి ఎంత టెన్షన్గా ఉంటుంది అన్నది నాకు అర్థమవుతుంది. కానీ ఆయన ఒక షీస్ గాట్ అ వెరీ హ్యాండ్సమ్ సన్, అంత ఆజానుభావుడు, కరెక్టా? సో ఆయన మంచి స్టోరీస్, ఇలాంటి ఆయన డైరెక్టర్ గారిని చూస్తుంటే, ఆయన మాటలు చూస్తుంటే తప్పకుండా ఆయన బ్రహ్మాండమైన ఈవెన్ డిజైన్స్ ఎవ్రీథింగ్ చాలా బాగా చేసి ఉంటారని. సో మంచి సినిమాలు పడితే ఆ అబ్బాయి సూపర్ హీరో అవ్వడం ఖాయం. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్, ఆల్ ద బెస్ట్. मेरे दिल का रानी हो, आजा बाहों में सांसों में सपनों पे मेरे सनम. మనసు ఏదో అలజడిగా, మాట ఏదో తడబడగా, దగ్గరై దూరంగా నేను చూస్తున్నా. మనసు నేను కోరింది నా తోడుగా, ఉండనా నీ తోడు నేనేనిలా. ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్న వాసు మంతెన గారికి, మిగతా టెక్నీషియన్స్, యాక్టర్స్ అందరికి కూడా శుభాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తను ఎంత ఎత్తున్నాడో అలా తన కెరీర్ ఒక తెలుగులో పెద్ద సూపర్ స్టార్ అని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మన జయసుధ గారు, లేడీ సూపర్ స్టార్స్ అంటే జయసుధ గారు, జయప్రద గారు, శ్రీదేవి గారు. అమేజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్, టవరింగ్ ప్రెజెన్స్. ఆయన మన జయసుధ గారు అబ్బాయి శ్రేయానికి మంచి పెద్ద హిట్ ఇచ్చి పెద్ద భవిష్యత్తు అందించాలని మన జయసుధ గారి మీద ఉన్న మన ప్రేమనంతా శ్రేయాని మీద చూపించి ఆల్ ద బెస్ట్ బస్తీ టీమ్. జయసుధ ఇన్ని సంవత్సరాల 43 సంవత్సరాల నటిగా 27 సినిమాల్లో నా సినిమాలో నటించిన నటిగా ఈ రోజున తన బిడ్డని దర్శకుడు
వాసు చేతుల్లో అప్పగించింది. వాసు ఒకే ఒక్కసారి కలిశాడు నన్ను. ఆ ఒక్క కలయికలో అతనుకున్న క్రియేటివిటీ నాకు పూర్తిగా అర్థమైంది. అతని చేతుల్లో ఈ సినిమా చాలా గొప్పగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను కొన్ని క్లిప్పింగ్స్ చూశాను. ఐ థింక్ షేయన్ హ్యాస్ గాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్యూచర్. ఆమె ఎప్పుడు అతను స్టార్ చేయాలని అనుకోలేదు. అతను స్టార్ అవుతున్నాడు. అతను ఎంకరేజ్ చేసిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వాసుని హృదయపూర్తిగా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే అంత జోక్ కాదు ఒక హీరోగా ఇంట్రడ్యూస్ చేయడం అనేది. అతనున్న గట్స్కి కారణం. ఆ గట్స్కి ఈ సినిమా విజయవంతం కావాలని కోరుతున్నా. కళ్ళల్లో మైకం చూస్తే గుండెల్లో వేడి పుట్టించే సైకల్లో వాదం చూస్తే సగల్లో కోరిక పుట్టించే సారి కౌగిలికొస్తే స్వర్గమే ముంగిట చేరాలే అందమే ద్రాక్ష పండైతే అనిపించే సొగసే మేలే మత్తులో దగ్గరికొస్తే చిత్తుగా ఓడిపోతారే అలసిమ కౌగిలిలో వస్తే అమృతం తాగించేస్తామే. నా సోదరి మీకు అందరికీ తెలుసో లేదో, నా పేరు భక్తవత్సలం నాయుడు. జయసుధ హీరోయిన్గా నేను 150 రూపాయలు ఉద్యోగం చేస్తూ అసిస్టెంట్ డైరెక్టర్గా తన మీద క్లాప్ కొట్టాను. అదే అసిస్టెంట్ డైరెక్టర్ భక్తవత్సలం మోహన్ బాబాయి మీ ఇద్దరం కలిసి నటించిన హీరోయిన్గా 25 వారాలు ఆడాయి. నాకు సినిమా పరిశ్రమలో నాకు నిజమైన చెల్లెలు తను బిడ్డను ఈ రోజున సినిమా పరిశ్రమకు పరిచయం చేస్తుంది. మా బిడ్డల్లాగానే తను కూడా గొప్ప నటుడు అవ్వాలని, మంచి నిర్మాత అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చాక చెప్తా కానీ నలుగురికైతే అకామిడేషన్ సెట్ చేయి. ఇక్కడ సిచ్యువేషన్ వైలెంట్గా మారుతుంటే నీ సెల్ సైలెంట్లో ఉందా? వాడు అలా అడిగితే చెప్పడు. కళ్ళల్లో మైకం చూస్తే గుండెల్లో వేడి పుట్టించే సైకల్లో వాదం చూస్తే సగల్లో కోరిక పుట్టించే. వెళ్ళు భార్గవ, వెళ్ళి మీటింగ్ అరేంజ్. ఎంత పని చేసావురా. కృష్ణ గారి ఫ్యామిలీలో నుంచి ఎంతమంది హీరోలు వస్తారని నేను చెప్పలేను. గౌతమ్ దగ్గర నుంచి లెక్కేసుకుంటే ఇంకా చాలామంది హీరోలు ఉన్నారు. ఈ సినిమా సియాన్ చాలా బాగా చూస్తుంటేనే తెలుస్తూ ఉంది. మంచి పర్సనాలిటీ. జయసుధ చిన్నపిల్లగా ఉన్నప్పుడు నరేష్ని జయసుధని పాడి పంటంటి కాపురంలో వాళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేశాను. తర్వాత ఇవాళ ఆమె కొడుకు శ్రీయాన్ హీరో అయ్యాడు. చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్ సుజాత. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా థ్యాంక్ యూ. శ్రేయాన్ సినిమాలో నటించడం ఒక అదృష్టం. ఒక సినీ కుటుంబంలో పుట్టడం ఇంకా అదృష్టం. ఇంతమంది బంధుమిత్రులు పెద్దలు వచ్చి నిన్ను దీవించడం ఇంకా అదృష్టం. అంతకన్నా అదృష్టం ఒక ముఖ్యమంత్రే కాదు, ఒక రాష్ట్రాన్ని సృష్టించినటువంటి రూపశిల్పి, సృష్టికర్త శ్రీ కేసీఆర్ గారు వారి దీవెనలతో నీ యొక్క ఆడియో లాంచ్, నీ సినిమా లాంచ్ ప్రారంభమైంది. నీ జాతకానికి తిరుగులేదు. మా అమ్మ తరఫున, మా తరఫున, మహేష్ తరఫున, కృష్ణ గారి తరఫున, అందరి తరఫున విష్ యూ ఆల్ ద బెస్ట్. A touch of love in the heart, a feel of love in the soul. అంతంత దూరాన నిన్ను చూడలేనంది నా మనసే. నా దారివై నీవు, నా గమ్యమైనావు, నా గుండె సవ్వడిగా నాయదకు ఓ భావనగా రావా. ఇవాళ బస్తీ సినిమా ఆడియో విడుదల సందర్భంగా అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమం. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి
కేసీఆర్ గారు రావటం అనేది ఒక అద్భుతం. ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారిగా ఈ సినిమాకే రావటం, ఈ సినిమా విడుదల అవ్వాలని, మంచి సక్సెస్ కావాలని ఆయన మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమ భవిష్యత్తు కోసం ఎన్నో మంచి మాటలు చెప్పినందుకు వారికి హృదయపూర్వకంగా పరిశ్రమ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక జయసుధ గారితో మరి నాకు సిందాక మోహన్ బాబు గారు చెప్పినట్టుగా మాకు చెల్లెలు, మా ఇద్దరికి కూడా ఆవిడ ఎన్నో సినిమాల్లో కలిసి చేసిన ఒక సొంత చెల్లెలు చూసినట్టుగా చూసుకుంటాం. అలాంటి జయసుధ గారి అబ్బాయి వాళ్ళ హీరో అయ్యాడు శ్రేయన్. చాలా బాగున్నాడు. ఎక్కడా కూడా కొత్తదనం అనేది లేకుండా చూసిన వాటిలో పాటల్లో కానీ నటనలో కానీ అన్నీ చక్కగా చేసి మరి ఈ బస్తీ సినిమా బస్తీ మే షవాల్ అన్నారు అందరికీ అని ఈ పెద్ద హిట్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సొగసంత సంపెంగా ఓసారి నా వంక ప్రేమంతో చూపంగా మాటాడు రాచిలక సొగసంత సంపెంగా ఏదో ఏదో అన్నది కారాల తిన్నది నా మనసు విన్నది కలలెన్ను కన్నది ఏమిటో అసలేమిటో మనసేమిటో మాయేమిటో చూసినాడు కుర్రగీడు మోజులో కంటి చూపు విసిరినాడు సిగ్గు పెంచి గీడులో కన్ను పట్టి చూసినాడు కుర్రగీడు మోజులో కంటి చూపు విసిరినాడు సిగ్గు పెంచి గీడులో మాట వేసి మాయ చేసి కోపిట్లో కాటు వేసి ఆ మత్తు మాటల్లో నన్ను చుట్టూ చేశాడు ఏమిటో అసలేమిటో మనసేమిటో మాయేమిటో సొట్ట దాచినది బుంగమూతి నీడలో కారాల నవ్వు తాగే కారు మబ్బు సైగలో బుగ్గ సొట్ట దాచినది బుంగమూతి నీడలో కారాల నవ్వు తాగే కారు మబ్బు సైగలో ప్రేమంత కళ్ళల్లో మనసార పంచింది ఆ పాలు చూపులతో నన్ను చిత్తు చేసింది ఏమిటో అసలేమిటో మనసేమిటో మాయేమిటో ఓసారి నా వంక ప్రేమంతో చూపంగా మాటాడు రాచిలక సొగసంత సంపెంగా ఏదో ఏదో అన్నది కారాల తిన్నది నా మనసు విన్నది కలలెన్ను కన్నది ఏమిటో అసలేమిటో మనసేమిటో మాయేమిటో జయసుధ గారు మా అబ్బాయి మొదటి సినిమా ఆడియో రిలీజ్ ఉందని, అట్లాగే నాకు తెలిసినటువంటి చిరంజీవి వాసు ఈ సినిమా నేనే నిర్మించాను అంకుల్ అని చెప్పారు. జయసుధ గారి మీద నాకుండే అభిమానం, వాసు పట్ల నాకు ఉండేటువంటి వాత్సల్యంతో ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. వచ్చినాక చూస్తే శ్రేయాన్ని చూసిన తర్వాత అనదర్ తెలుగు అమితాబ్ బచ్చన్ లాగా బ్రహ్మాండమైనటువంటి హైటు, విజయ నిర్మల్ గారు కూడా ఆశీర్వదించారు మంచి పొడగరి అని చెప్పి. తప్పకుండా అద్భుతంగా మంచి భవిష్యత్తు శ్రేయానికి ఉండాలని, ఈ సినిమా 100% విజయం సాధించాలని చెప్పి నేను మనస్పూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. పెద్దలు దాసరి నారాయణరావు గారు
మన సినిమా బస్తీ గురించి ప్రస్తావించారు. ఆ మధ్య అమితాబ్ బచ్చన్ గారు, నాకు నాగార్జున గారు, మా వెంకట్ గారు అమితాబ్ బచ్చన్ గారిని, సుబ్రహ్మరెడ్డి గారు మేమంతా అందులో పాల్గొన్నాం. వారి యొక్క జ్ఞాపకార్థం పెట్టుకున్నటువంటి ఒక అవార్డును అందించే కార్యక్రమంలో గత సంవత్సరం అమితాబ్ బచ్చన్ గారు అవార్డుకి ఎన్నికయ్యారు. వారి ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఆ కార్యక్రమంలో నేను అమితాబ్ బచ్చన్ గారు కలిసి పాల్గొన్నాం. ఆ రోజు చాలా గర్వపడే విషయం అమితాబ్ గారు నాకు చెప్పారు. ముందు ఆయన మా ఇంటికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ కలిసి రావడం జరిగింది. ఆ ఉన్నటువంటి సమయంలో మేము మాట్లాడుకున్న కాసేపట్లో ఆయన చెప్పిన విషయం ఏంటంటే, చంద్రశేఖరరావు గారు, ఈరోజు భారతదేశంలో అత్యధికంగా సినిమాలు షూట్ అవుతున్న సిటీ ఏదైనా ఉందంటే అది మీ హైదరాబాదే. డెఫినెట్గా ముంబై కంటే కూడా అత్యధికంగా మీరు చాలా గర్వపడేటువంటి మీ రామోజీ ఫిలిం సిటీలో ఇక్కడ షూట్ అవుతున్నాయని చెప్పి దీన్ని మీరు బాగా పెంచాలి, అవకాశాలు చాలా ఉన్నాయని వారు చెప్పారు. నేను కూడా వారికి చెప్పాను. ఆ మధ్య చిరంజీవి గారు కలిసినప్పుడు వారితో కూడా నేను చర్చించడం జరిగింది. మోహన్ బాబు గారితో కూడా నేను చర్చించాను. కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు ఒక సందర్భంలో ఒక ఫంక్షన్లో మేము కలిస్తే కృష్ణ గారికి కూడా నేను చెప్పడం జరిగింది. మా మంత్రి గారికి శ్రీనివాస్ యాదవ్ కూడా నేను చెప్పడం జరిగింది. కొత్త రాష్ట్రం, కొత్త సంసారం, సర్దుకోవటాలు, ఎందుకంటే ఒక బేసిస్ లేదు, ప్రాతిపదిక లేదు. ఆల్రెడీ ఉండే రాష్ట్రం అయితే దానికి ఆర్థిక వనరులు ఎంత, మంచి ఎంత, చెడ్డెంత, ఓ లెక్క ఆచారం ఉంటుంది. కానీ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి అసలు రెవెన్యూ ఎట్లా ఉంటుంది, ఏ మార్కెట్స్ ఎట్లా రియాక్ట్ అవుతాయి, ప్రభుత్వ ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, స్కీమ్స్ ఎట్లా రూపకల్పన చేయాలి, ప్రజల అవసరాలు ఏమిటి అని అసెస్మెంట్ చేసుకోవటం, అంచనా వేసుకోవటం, వాటి రూపకల్పన చేయడం అనేది చాలా టఫ్ జాబ్. ఈ 1 year అంతా కూడా మాకందరికి అదే పనిలో మేము నిమగ్నమైనాం. ఈ మధ్యనే మీరు అందరూ చూశారు, ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి పారిశ్రామిక విధానాన్ని కూడా తెలంగాణ రాష్ట్రం ప్రకటించింది. కరెంటు సమస్యలను అధిగమించి ఇలా కాలర్ ఎగరేసుకుని మా కరెంటు ఎంత కావాలన్నా ఇస్తాం రండి అని దేశ విదేశ పారిశ్రామికవేత్తలను పిలిచే స్థాయికి ఎదిగింది. ఇట్లాంటి బాలారిష్టాలు అధిగమించి ఈరోజు వెళ్తూ దిశగా ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు నేను డెఫినెట్గా కేంద్రీకరించబోయేది మన చలనచిత్ర పరిశ్రమ గురించే. ఒకసారి రాఘవేంద్రరావు గారిని, దాసరి గారిని, సినిమాలో ఉండేటువంటి దిగ్గజాలు అందరినీ పిలిచి చాలా అద్భుతమైన పద్ధతిలో సినిమా రంగాన్ని విస్తరింపజేయడానికి అన్ని చర్యలు తీసుకుంటా అని చెప్పి వీలైనంత త్వరలోనే నేను సమావేశం నిర్వహిస్తా అని చెప్పి సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాను. తదనంతరం 2-3 విషయాలు కూడా ఈ సందర్భంగా చెప్పవలసిన అవసరం ఉంది. ఇక మొత్తం నేను సినిమా దిగ్గజాల మధ్య నిల్చొని ఉన్నా కాబట్టి ఇక్కడ ఫిలిం నగర్ ఉంది మనకి. గతంలో పెద్దలు నాగేశ్వరరావు గారు, రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ప్రప్రథమంగా ఇక్కడికి సినిమా రంగాన్ని తీసుకురావడంలో వాళ్ళు ఆద్యులు. నేను జయసుధ గారికి చెప్పాను, వారి నన్ను ఆహ్వానించడానికి వచ్చినప్పుడు, అమ్మ తర్వాత మేము సినిమాలు చూడలేదు, మళ్ళీ చూస్తే మీ సన్ సినిమాని చూడాలి నేను. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు అక్కడి వరకు మేము చూసాం, జయసుధ గారి వరకు చూసాం తప్ప ఆ తర్వాత వచ్చేవాళ్ళు ఇప్పుడు మాకు వారి ఎవరో కూడా తెలియదు, అట్లాంటి పరిస్థితి ఉందని చెప్పాను నేను. అందుకే అవకాశం పోయింది కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ నేను సినిమాలు చూడడం మన శ్రేయన్ సినిమాతోనే మొదలవుతుంది. డెఫినెట్గా సినిమా రంగాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నాకున్నటువంటి ఆలోచన, ఒకప్పుడు అన్నపూర్ణ, ఇప్పుడు మనకు అన్నపూర్ణ స్టూడియో ఏదైతే ఉందో, పద్మాలయ స్టూడియో ఏదైతే ఉందో, రామానాయుడు గారు నిర్మించినటువంటి స్టూడియో ఏదైతే ఉందో, అవి ఊరికి బయట ఉన్నటువంటి ప్రాంతాలు, చాలా దూరంగా సిటీకి ఉన్నటువంటి ప్రాంతాలు. ఇప్పుడు వాటిని దాటి చాలా దూరం మన సిటీ ఎన్నో కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయింది. అదంతా ఇప్పుడు దానికంతా ఒక కమర్షియల్ వాల్యూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ సినిమా స్టూడియోలు ఇచ్చింది మరెవరికో కాదు, కోట్లాది మంది తెలుగు ప్రజలను దశాబ్దాల తరబడి రంజింపజేసినటువంటి మా కళాకారులకు. కాబట్టి దాంట్లో కొన్ని చిన్న చిన్న వివాదాలు ఉన్నాయి. నేను కృష్ణ గారికి కూడా చెప్పాను, ఒకసారి మీతో చర్చించిన తర్వాత క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఫిలిం నగర్కి సంబంధించి, మన సినిమా స్టూడియోలకు సంబంధించి డెఫినెట్గా మంచి వెసులుబాటు కల్పించి వాటి కమర్షియల్గా మీరు వాడుకునేటట్టుగా మళ్ళీ ఇతర చోట బ్రహ్మాండమైనటువంటి స్టూడియోలు కట్టుకునే విధంగా
తెలంగాణ ప్రభుత్వం మీకు సంపూర్ణమైన సహకారం అందిస్తుంది. గతంలో ఉన్న చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి. అందువల్ల ఎవరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫిలిం నగర్ సొసైటీ కూడా మన కళాకారులకు ఇచ్చిన స్థలాలు. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఏవో దానిలో దొర్లి ఉండవచ్చు, గోరంతలు కొండంతలు చేసి చూపించే ప్రయత్నాలు కూడా జరిగి ఉండవచ్చు. ఏ రాజ్యంలో ఏ దేశంలో కవులు, కళాకారులు, గాయకులు గౌరవింపబడతారో, పూజింపబడతారో అక్కడ సమాజం చాలా సుభిక్షంగా ఉంటుంది, మంచి సందేశం పోతుంది. కాబట్టి తెలంగాణకు ఆ సంస్కారం కూడా ఉంది. కాబట్టి హైదరాబాద్ నగరం డెఫినెట్గా భారతదేశంలో అనతి కాలంలోనే చాలా గొప్ప నగరంగా ట్రాన్స్ఫార్మ్ కాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా మన సినిమా రంగాన్ని అన్ని రకాలుగా, ఎందుకంటే అందరికీ అనువైన ప్రాంతం హైదరాబాద్. సౌత్ ఇండియన్ ఫిల్మ్ కావచ్చు, హిందీ సినిమాకి కావచ్చు, ఇతర ఏ భాషల వాళ్ళకైనా మంచి సెంటర్గా మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. నేను అందరితో కూడా కోరేది ఒకటే, మీరు సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. ఇంకా కొత్త స్టూడియోలు మనం కట్టుకుందాం, కొత్త ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకుందాం. నేను జయసుధ గారు నాకు చెప్పినప్పుడు నేను అడిగాను, అమ్మ ఏంటి ఆయన షూటర్ కదా, చాలా ఫేమస్ షూటరు, ఈ రిప్రజెంటెడ్ తెలంగాణ షూటర్ని ఆయన నమోదు చేసుకున్నారు, మరి వారికి ఫిల్మ్ యాక్టింగ్లో ట్రైనింగ్ ఇప్పించారని నేను అడిగాను. అడిగితే ఇప్పించానండి, ఢిల్లీలో ముంబైలో ఇన్స్టిట్యూట్లో ఇప్పించామని కూడా చెప్పారు. సో ఆ రకంగా మనం ముంబై వెళ్ళే అక్కర్ లేకుండా మనకి ఇంత పెద్ద అద్భుతమైనటువంటి దర్శక రత్నలు, దర్శక కేంద్రులు అంతా మన దగ్గర ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇంకెక్కడో మన వాళ్ళు ట్రైనింగ్ తీసుకునేటువంటి అవసరం ఉండకూడదు. ఇక్కడనే అట్లాంటి సంస్థలు మనం నెలకొల్పి వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి మన దగ్గర ట్రైనింగ్ తీసుకునే పరిస్థితి ఉండాలి. అటువైపుగా మనం పోవాలి. సో మనకున్నటువంటి దిగ్గజాలలో ఎవరెవరికి ఏ ఆప్టిట్యూడ్ ఉంది, ఎవరెవరు ఏ రంగంలో పోవాలనుకుంటున్నారు, ఇన్స్టిట్యూట్ స్థాపించాలనుకునే వాళ్ళు ఎవరు, స్టూడియో కట్టాలనుకునే వాళ్ళు ఎవరు, అద్భుతమైనటువంటి సౌండ్ రికార్డింగ్ థియేటర్స్ పెట్టాలనుకునే వాళ్ళు ఎవరు, ఉన్నటువంటి బ్రాంచెస్ అన్నింటినీ ఏ విధంగా మనం గొప్పగా తయారు చేసుకోవచ్చు అందరం కూర్చుని చర్చించుకొని, ఒకటి కాకపోతే 2 రోజులు కూర్చుందాం, 2 సార్లు కూర్చుందాం. ఇప్పుడు ఫిలిం నగర్లో ఉన్నటువంటి స్థలాలు తెలంగాణ సినీ కళాకారులు కూడా ఈ మధ్యనే వాళ్ళు ఊపిరి పోచుకుంటా ఉన్నారు. ఎందుకంటే సినిమా పరిశ్రమ తెలంగాణకు చాలా దూరంలో ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళకి అవకాశాలు రాలేదు, చాలా తక్కువగా వచ్చినాయి, అందులో ప్రవేశం లేదు. కాబట్టి ఈ మధ్యనే కొత్త కళాకారులు కానీ, పాటల రచయితలు కానీ, దాసరి గారు ప్రోత్సహించినటువంటి అనేక మంది పాటల రచయితలు కూడా ఈరోజు నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 స్థానాలలో వెలుగొంతా ఉన్నారు. అట్లా మా శంకర్ గారు కానీ, పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ కానీ నాకు తెలిసి దాసరి గారే వారిని ప్రోత్సహించారు. వారంతా కూడా అభివృద్ధిలోకి వస్తూ ఉన్నారు. అందరం కలగలిపి తెలుగు సినిమా ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు వాళ్ళు చూసినా, ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు చూసినా తెలుగు సినిమానే. భాషకు, కళకు, గీతానికి, సంగీతానికి అవధులు కానీ, అవరోధాలు కానీ, ఎల్లలు కానీ, రాష్ట్రాలు కానీ ఉండవు. దాన్ని ఎవరు కూడా కాదని లేదు. లతా మంగేష్కర్ గారు పాట పాడితే మనం అందరం వింటాం. అమితాబ్ బచ్చన్ గారి యాడ్ ఫిలిం కూడా మనం అందరం ఆసక్తిగా చూస్తాం. ఆయనకు భాష లేదు. వారికి 70 ఏళ్ళు దాటిపోయిన అమితాబ్ బచ్చన్ గారు చిన్న పిల్లాడు చూస్తే కూడా ఎవరైనా అంటే అమితాబ్ బచ్చన్ గారు అని చెప్తారు. అంత పాపులారిటీ ఉంటుంది. అది కళాకారులకు ఉండేటువంటి గొప్పతనం. దాన్ని కాపాడవలసిన బాధ్యత, దాని ఔన్నత్యాన్ని పెంచవలసిన బాధ్యత మంచి పద్ధతిలో ఆలోచించే ఏ ప్రభుత్వం మీదైనా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైనటువంటి ఆదరణ మీకు కనపరుస్తుంది. ఈ సందర్భంగా ఈ శుభవార్త మా అన్న దాసరి గారికి తెలియజేస్తూ, మరో అన్న మోహన్ బాబు గారికి తెలియజేస్తూ, మిగతా మిత్రుడు రాఘవేంద్రరావు గారికి తెలియజేస్తూ, తప్పకుండా షార్టెస్ట్ పాసిబుల్ టైంలో నేను సమావేశం పిలుస్తాను. మనందరి వెసులుబాటు చూసుకొని శ్రీనివాస్ యాదవ్ గారు వేదిక ఏర్పాటు చేస్తారు. 1 డే ఆర్ 2 డేస్ కూర్చుందాం, కొంచెం లాంగర్ స్పెల్స్ కూర్చుందాం. నేను చిరంజీవి గారిని కూడా వారికి కూడా చెప్పాను, ఇంకా ఎవరినైనా పిలుచుకుందాం. మీ సలహాను అనుసరించి అందరినీ పిలిచి కూర్చొని మాట్లాడి ఇక్కడ పరిశ్రమను ఎంత గొప్పగా మనం ముందుకు తీసుకుపోగలుగుతామో ఆలోచన చేసుకుందాం. ఫిలిం నగర్ లాంటి మరో ఫిలిం నగర్ 2ను కూడా అద్భుతంగా ఏర్పాటు చేసుకుందాం. ఇప్పటికీ అవకాశాలు రాని వాళ్ళకి, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ కూడా మా నామినల్ రేట్స్లో 1 రూపీ యాడ్ చొప్పున బ్రహ్మాండంగా మనం ప్లాట్లు కూడా ఏర్పాటు చేసుకుందాం. ఆ రకంగా కళాకారులకు, డైరెక్టర్లకు, గాయకులకు వీళ్ళకి ఇవ్వడం మాత్రమే కాకుండా చిత్ర పరిశ్రమలో పనిచేసేటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో, లైట్ బాయ్ నుంచి మొదలుకొని ఇతరత్ర ఎవరైతే ఉంటారో వారికి ఒక చిత్రపూరి కాలనీ ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. అది కాకుండా ఇంకా ఎలాంటి అవసరాలను గుర్తించి దానికి కూడా స్థలాన్ని కేటాయించుకొని వారందరినీ కూడా అకామిడేట్ చేసుకుంటే అందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండి ఏ క్షణంలో వచ్చేటువంటి ఏ సినిమాని ఇక్కడ చేసుకోవాలనేటువంటి హంగులు అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ రకమైన చక్కటి వాతావరణాన్ని మనం నెలకొల్పుకుందాం. మరొకసారి హృదయపూర్వకంగా
చిరంజీవి శ్రేయన్ను మనసారా దీవిస్తూ ఆయన అత్యున్నతమైనటువంటి శిఖరాలకు ఎదిగి గొప్ప నటుడుగా పేరు తెచ్చుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ దీవిస్తూ నేను విరమిస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ కేసీఆర్ గారు. He did everything to protect his love. I love you too. ఆనాటి మాట కోసం రోషాన్ని పౌరుషాన్ని చంపుకున్న డమ్మిరా ఈ అమ్మిరాజ్. మీ అన్నయ్య ఎప్పుడు తప్పు For him, loyalty was everything. నీ మ్యూజిక్ దెబ్బకి ఓజోన్ చిల్లులు పడి గ్లోబల్ వార్మింగ్ అయిపోతుందో. Violence was his only response. Basti, releasing soon at your favorite theaters.